హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు మనం ఆర్బీఎస్కి స్క్రీనింగ్ గురించి అంగన్వాడీ సెంటర్స్లో ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాము అనేది అడుగుతున్నారు. సో దానికి రిలేటెడ్ వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను మార్నింగ్ స్క్రీనింగ్కి వెళ్ళేటప్పుడు అండి హైట్ స్కేలు అండ్ వెయింగ్ మిషన్, మరి చిన్నపిల్లలు అయితే అక్కడ అంగన్వాడీ సెంటర్లో వెయింగ్ మిషన్స్ ఉంటాయి, అంటే హైట్ స్కేల్స్ కూడా ఉంటాయి మ్యాక్సిమము. ఇన్కేస్ లేదు ఉన్నది అనేది మనం అక్కడ ఉన్న అంగన్వాడీ స్టాఫ్స్తో మాట్లాడుకొని ఎక్విప్మెంట్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చెస్ట్ సర్కంఫరెన్స్, హెడ్ సర్కంఫరెన్స్ మెజర్ చేయడానికి ఇంచ్ టేప్ తీసుకెళ్తున్నాము. తర్వాత హెచ్పి మిషన్ వాళ్ళే హెచ్పి అయితే అడుగుతుంది. నెక్స్ట్ విజన్ చెక్ చేయడానికి స్నెలన్ చార్ట్, ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాము. అయితే బిఫోర్గా ఆర్బీఎస్కి స్క్రీనింగ్ చేసేటప్పుడు బిఫోర్ డే అంగన్వాడీ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి చిల్డ్రన్స్తో పాటు మదర్స్ని కూడా ఆ స్క్రీనింగ్ జరిగేటప్పుడు ఉండవలసిందిగా వాళ్ళకి చెప్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న పిల్లలు, మనకి కొంచెం కోఆపరేట్ చేయకపోవచ్చు. ఈ చెస్ట్ సర్కంఫరెన్స్ కానీ హెడ్ సర్కంఫరెన్స్ కానీ మెజర్ చేసేటప్పుడు, మిడ్ ఆర్మ్ సర్కంఫరెన్స్ తీసుకునేటప్పుడు అండ్ హెచ్పి చెక్ చేసేటప్పుడు, విజన్ చార్ట్ చెక్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కోఆపరేట్ చేయకపోవచ్చు. ఇన్కేస్ వాళ్ళకి ఏమన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేదు అన్నది కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మనం డేటా ఎంటర్ చేయగలిగితే అక్యురేట్ డేటా, ఎగ్జాక్ట్ కరెక్ట్ డేటా అనేది మనం ఎంటర్ చేయగలమనే ఉద్దేశంతో మేము కొన్ని విలేజెస్ షెడ్యూల్ వేసుకున్నాము. ఆ షెడ్యూల్స్ నాకు 5 హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. 5 హ్యామ్లెట్ విలేజెస్కి డే బిఫోర్ డేనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్కి చెప్పాలి. చిల్డ్రన్స్ కొందరు వస్తారు, కొందరు మేబీ రాకపోవచ్చు, వాళ్ళందరినీ గ్యాదర్ చేయమని చెప్పి కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం డేటా అందులో ఎంటర్ చేసేటప్పుడు పిక్ కూడా అప్లోడ్ చేయాలి. బేబీది పిక్ అప్లోడ్ చేస్తేనే డేటా అంతా సబ్మిషన్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి డేటా ఎంట్రీ అనేది ఎలా అనేది చూద్దాము. నేనైతే ఎలా చేస్తున్నానంటే ఈ ఎక్విప్మెంట్ అయితే తీసుకెళ్తున్నాను. తర్వాత స్నెలన్ చార్ట్ గురించి కొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. నాకు కూడా ఫస్ట్లో డౌట్ వచ్చింది. 1 ఇయర్ పిల్లలు కానీ 1.5 ఇయర్ పిల్లలు కానీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళు కూడా స్నెలన్ చార్ట్ అయితే వాళ్ళు చెప్పలేరు. సో నేనైతే అందుకే ఏం చేస్తున్నానంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, వీళ్ళకి కొందరు కోఆపరేట్ చేస్తారు, మనకి చెప్తారు పిల్లలు కనిపిస్తుంది లేదు అన్నది, కొందరు అసలు చెప్పలేరు, వాళ్ళు భయపడతారు. మనల్ని చూడగానే వైట్ డ్రెస్సెస్లో ఉన్న వాళ్ళని చూడగానే కొంచెం ఫియర్ ఉంది. సో అందుకే పేరెంట్స్ని కంపల్సరీగా స్క్రీనింగ్ చేసేటప్పుడు తీసుకొని రావాలి, పేరెంట్స్ ఉండాలి అని చెప్పి మేమైతే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అడిగి విజన్ ఎలా ఉంటుంది, ఏంటి ప్రాబ్లం ఏమన్నా అనిపిస్తుందా లేదా అనేది వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ విజన్ వాల్యూ అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క చిల్డ్రన్కి డిఫరెంట్ ఏజ్కి డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని డేటా ఎంటర్ చేసేటప్పుడు 6/6 నార్మల్ తీసుకుంటుంది, కొన్ని ఏజెస్కి 6/18 తీసుకుంటుంది, 6/32 తీసుకుంటుంది. ఈ విధంగా డిఫరెంట్గా అది కిందన డేటా వేసేటప్పుడు నార్మల్ వస్తుంది లేదు అనేది వెరిఫై చేసుకోవాలి. ఇది ఇన్కేస్ నిజంగా విజన్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి, అబ్నార్మల్ వచ్చినా పర్వాలేదు. ఈ విధంగా డేటా అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం యాప్లో డేటా అయితే ఎలా ఉన్నది అనేది ఒకసారి చూసేద్దాం. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ అనేది చూస్తున్నారు కదండి. ఇప్పుడు వరకు నేను ఎంటర్ చేసిన డేటా ఇది స్క్రీన్ అంతా అంగన్వాడీ డేటా అండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు మనం చైల్డ్ ప్రెజెంట్ ఉంటే ప్రెజెంట్ కొడుతున్నాము. ఇన్ కేస్ చైల్డ్ రిజిస్టర్డ్ బట్ ఆ రోజు మనం స్క్రీనింగ్ చేసినప్పుడు మేబీ రాకపోవచ్చు, యాబ్సెంట్, అలాగైతే ఏం చేయట్లేదు. ప్రస్తుతానికైతే యాబ్సెంట్ కొట్టట్లేదు, చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి డేటా కొడుతున్నాము. ఇన్ కేస్ వాళ్ళు అంగన్వాడీలో ఉండట్లేదు, స్కూల్కి వెళ్ళిపోయారు, లేదా అదర్ ఇంకా కంప్లీట్గా ఈ అంగన్వాడీ సెంటర్ డేటాలో లేరు అంటే లెఫ్ట్ అంగన్వాడీ. రిపిటేషన్ ఆఫ్ చైల్డ్ డేటా అంటే ఒకే చైల్డ్ నేమ్ 2 times అలా కనిపిస్తుంది అంటే అప్పుడు రిపిటేషన్ ఆఫ్ చైల్డ్ డేటా కొడుతున్నాము. ప్రస్తుతానికి ప్రెజెంట్ ఉన్నారు అన్న డేటా అయితే ఏ విధంగా కొట్టాలనేది చూద్దాము. చైల్డ్ ప్రెజెంట్ కొట్టాము. ఇక్కడ హైట్ వెయిట్ వేస్తే ఆటోమేటిక్గా బిఎంఐ వస్తుంది. అయితే హైట్ వెయిట్ వేసాక బిఎంఐ మనం యాక్చువల్గా ఎలా ఆలోచిస్తామంటే 18 to 24 నార్మల్ కదా, అలా రావట్లేదు. అది కాదండి, మనకి ఆల్రెడీ ఆర్బీఎస్కి బుక్స్ ఇచ్చారు. ఆ బుక్స్లో ఆ ఏజ్కి ఎంత హైట్ ఉండాలి, కనీసము, మధ్యస్థము అండ్ గరిష్టం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ లిమిట్లో ఉన్న హైట్ వెయిట్ ఉన్నారో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇన్కేస్ ఎనీ అబ్నార్మాలిటీ ఉంటే అంగన్వాడీ టీచర్ కూడా ఎవ్రీ మంత్ చెక్ చేస్తారు, వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు వాళ్ళు ఇన్కేస్ నిజంగా తక్కువగా ఉంటే శామ్ మ్యామ్లోకి వెళ్తారనమాట. చెస్ట్ సర్కంఫరెన్స్ ఇంచ్ టేప్తో మేము చెక్ చేస్తున్నాము. ఇన్హేల్ ఎక్సేల్ అనేది పిల్లలు కొంచెం చేయకపోవచ్చు, నార్మల్గా వెరిఫై చేసి ఎక్సేల్ అంటే ఒక 1/2 సెంటీమీటర్ లేదా 1 సెంటీమీటర్ తగ్గుతుంది ఎక్సేల్ చేసేటప్పుడు.
సో ఆ విధంగా మెజర్మెంట్ ఇవ్వచ్చు. ఇన్కేస్ బేబీకి ఫీవర్ ఉంటే ఫీవర్ ఎస్ అని, లేదంటే లేదు. కాఫ్ మోర్ దెన్ 2 వీక్స్ ఉంటే ఎస్, లేకపోతే లేదు. హెడేక్, ఫ్రీక్వెంట్ హెడేక్ ఉందా లేదా, థ్రోట్ డిసీజెస్ ఏమైనా ఫ్రీక్వెంట్ వస్తుందా, జాండీస్ వాళ్ళ హిస్టరీలో ఉందా, ప్రీవియస్ ఎప్పుడైనా వచ్చి ఉందా, లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ అంటే ఈ నెక్ దగ్గర ఎగ్జామినేషన్ చేస్తున్నాము, నార్మల్ స్వెల్లింగ్ కన్నా ఏమైనా ఎక్కువ ఉందా, ఫుడ్ స్వెల్లింగ్ ఉందా లేదా అబ్జర్వేషన్ చేసి వేయాలి. మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్ ఇదైతే చెక్ చేసి వేస్తున్నాము ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అనేది. హెడ్ సర్కంఫరెన్స్ కూడా. విజన్ టెస్ట్ అయితే మీకు చెప్పాం కదండి. పిల్లలు మేబీ కొందరు చెప్తారు, స్నెలన్ చార్ట్ చూపిస్తే ఏబీసీలు చెప్పవచ్చు, లేకపోతే వాళ్ళకి మార్క్స్ పెట్టి కింద క్యారా ఉందా పై క్యారా ఉంది చెక్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ చైల్డ్ బట్టి. ఇక్కడ కింద స్టాటస్ వస్తుంది, విజన్ స్టాటస్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది మనం వేసిన డేటా బట్టి. ఓకే, ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, నో. ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎస్, లేకుంటే నో. డస్ ద చైల్డ్ స్టాప్ ద యాక్టివిటీ ఇన్ రెస్పాన్స్ టు నో. మనం నో అక్కడికి వెళ్ళొద్దు అని అంటే వెళ్ళడం ఆగినాడా లేదా, వెళ్తున్నాడా లేదా అనేది, రెస్పాండ్ అవుతున్నాడా లేదా, మన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాడా లేదా అనేది. ఫాలో అవుతారు కాబట్టి ఎస్. హియర్ యూ వెన్ యూ కాల్ ఫ్రమ్ అనదర్ రూమ్. మీరు పిలుస్తున్నది వాళ్ళకి వినిపిస్తుందా, ఎస్. మనం పిలిస్తే వాళ్ళు పలుకుతుంటారు కాబట్టి ఎస్. లేకుంటే వాళ్ళు పలకట్లేదంటే మేబీ హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. హియర్ టీవీ అట్ ద సేమ్ వాల్యూమ్ యాజ్ అదర్స్. అదరు పిల్లలు ఎలా అయితే వింటున్నారో, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సౌండ్తో అయితే టీవీ వింటున్నారో వాళ్ళు వింటున్నారా లేదా. ఆన్సర్ సింపుల్, హూ, వాట్, వేర్, వై క్వశ్చన్స్. మనం అడిగే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం తిన్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారా లేదా, మ్యాక్సిమం చేస్తారు. సో ఎస్. విజువల్ అబ్జర్వేషన్లో 0.1 ఫుట్ వాళ్ళు నడుస్తున్నారా లేదా, నిలబడుతున్నారా లేదా అవన్నీ అబ్జర్వేషన్ చేయాలి. స్టైర్స్ అయ్యి ఎక్కుతున్నారు లేదు, స్క్వేర్స్ వాటితో ఆడుకుంటున్నారా లేదా, అండ్ 6 గ్రూప్స్ అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు, గ్రూప్ ప్లేయింగ్ చేస్తున్నారా లేదా, పోయిమ్స్ అవి చెప్తున్నారా లేదా, వీటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది అబ్జర్వ్ చేసి వేయాలి. ఇఫ్ చైల్డ్ కండిషన్ ఇస్ నార్మల్, ఇక్కడ నార్మల్ ఆర్ అబ్నార్మల్ వస్తుంది. నార్మల్ అయితే నార్మల్ అని కొడతాము. దెన్ టేక్ పిక్చర్ తీసి అండ్ చైల్డ్ డేటా అనేది సబ్మిషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అంగన్వాడీ స్క్రీనింగ్ అనేది చేసి డేటా అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.